హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా అయితే నేను ఈ సండే రోజు జరిగిన వీడియోనంతా ఇందులో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ దోశ తిన్నాము. తిన్న తర్వాత గిన్నెలన్నిటినీ తోముతున్న. ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి. నిన్న ఈవినింగ్ కొద్దిగా బయట పని ఉండడంతో తోమలేదు. సో ఎక్కువ పడ్డాయి. వాటన్నింటిని కూడా టిఫిన్ తిన్న తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, షింకులో మాది షింకు సైజు పెద్దది ఉండడం వలన ఎన్ని గిన్నెలైనా తోముకోవచ్చు అనే ధీమా ఉంది. కాబట్టి నేను ఇలా ఎప్పుడైనా కొద్దిగా పని ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే హెల్త్ అప్సెట్గా ఉన్నప్పుడు కూడా నేను గిన్నెలను అయితే పెండింగ్లో పెట్టేసి ఎక్కువైన తర్వాత అయినా తోముకుంటే వెసులుబాటు అయితే ఈ షింకులో ఉంది. నాకు ఇదొకటి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము రీసెంట్గా ఇల్లు మారాము. అయితే ఈ మామూలుగా షింకులు అనేది సైజు చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఈ షింకు సైజు అనేది ఓనరు చాలా పెద్దదిగా కట్టించుకున్నారు. నాకు ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు ఎక్కువ గిన్నెలు పడతాయి. గిన్నెలను తోమాలంటే ఏదైనా కానీ మనకు కన్వీనియంట్ ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది. మెయిన్ లేడీస్కి కిచెన్ నీట్గా ఉండాలి, పెద్దది ఉండాలి. నాకైతే కిచెన్ చాలా పెద్దది ఉంది, అది హ్యాపీగా ఉంది. ఇంకా ఫైనల్గా గిన్నెలు అయితే తోమడం కంప్లీట్ అయిపోయినాయి. ఈ దోశ పెనాన్ని కూడా కడిగేసి ఇంకా ఇవన్నిటిని కూడా కుక్కరు, బాండీలు, దోశ పెనం, గిన్నెలు ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ కూడా ఎక్కువ ఉంది. ఈ బోగుల స్టాండ్ని మొత్తం తీసుకెళ్ళి కింద అయితే పెడుతున్నాను. చూశారు కదా, గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో. వీటన్నింటిని తీసుకొని కింద అయితే పెట్టేసి ఆ తర్వాత నేను ఇంకా మిగిలిన పని కూడా పూర్తి చేస్తాను. అంటే షింకులో ఏమైనా ఇరుక్కుంటే అవన్నిటిని తీసేసి మొత్తం నీట్గా షింకును కూడా ఒకసారి సోప్తో కడిగేశాను. ఇంకా ఆ తర్వాత కౌంటర్ టాప్ మీద ఉండే చెత్తను కూడా క్లీన్ చేసి ఒక కవర్లోకి వేసుకొని ఆ క్లాత్ని పిండుకుంటున్నాను. అయితే వీక్లీ వన్స్ అయితే కౌంటర్ ట్యాప్ను కూడా సోప్తో మొత్తము క్లీన్ చేస్తాను. ఇంకా డైలీ అయితే తడిగుడ్డతో జస్ట్ ఒకసారి అయితే నీట్గా తుడిచేస్తాను అన్నమాట. సో చెత్తనంతా తీసి డస్ట్బిన్లో వేసిన తర్వాత ఇక్కడ ఈ షింకుని ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే కౌంటర్ ట్యాప్ మీద జస్ట్ ఒకసారి అయితే తుడిచేసుకుంటున్నాను. మొత్తం కౌంటర్ ట్యాప్ అయితే ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. చూశారు కదా, షింకు ఇది మొత్తం ఈ పని అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకు ఉండేది వంట పని కూడా మొదలు పెట్టాలి. ఈరోజు సండే కాబట్టి చికెన్ పులుసు, చికెన్ కైమా బాల్స్, రసము, వైట్ రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ రసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రసం కోసం ముందుగా చిన్న చెరవ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, మీడియం సైజు టమాటా ముక్కలు, దాంతోపాటుగానే చింతపండు, కరివేపాకు వేసి అవి మగ్గేదానికి రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మనము సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. దీనికి ఓన్లీ 5 మినిట్స్లో ఈ రసం అయితే అయిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇంకా రసం అయితే కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్. తక్కువ టైంలోనే ఎవరైనా ఇలా చేసుకోవచ్చు. ఇదొక మెథడ్ అన్నమాట. ఈ టమాటాలను మగ్గేదానికి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూశారు కదా, సాఫ్ట్గా అయితే టమాటాలను మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ రసానికి కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఈ టమాటాలకి 1.5 గ్లాసుల దాకా వాటర్ అయితే పట్టింది. ఇంకా ఆ తర్వాత ఒక్కసారి వాటర్ని అయితే పోస్తున్నాను. వాటరు జస్ట్ బాయిల్ అయితే చాలు. మనము రసం పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మన టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది. 1.5 గ్లాసుల వాటర్ని పోసి మూత పెట్టుకొని జస్ట్ 1 మినిట్ మరిగితే చాలు. ఆ తర్వాత ఒక గరిటెడు రసం పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి,
మన రసం పొడి అయితే రసం అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ నేను చికెన్ కీమా బాల్స్ని అయితే చేస్తున్నాను. అందుకోసము అల్లం వెల్లుల్లి రెబ్బలను ఇందులోకి యాడ్ చేసుకొని కొబ్బెర, ఎర్రగడ్డ, 5-6 లవంగాలను వేసి మసాలా అయితే కొట్టుకుంటున్నాను. ఈ మసాలాని చికెన్ పులుసులో కొద్దిగా పక్కకు తీసేసి మిగిలిన దానిలోనే పసుపు, ఉప్పు, కారం వేసి మిక్స్ చేసుకొని ఆ తరువాత కైమాను కూడా శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కీమాను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కొట్టుకున్న తర్వాత ధనియాల పొడిని లాస్ట్లో యాడ్ చేసి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా పైకి కిందికి కలపాలి. తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మీడియం సైజు బాల్స్గా తయారు చేసుకోవాలి. మీడియం సైజు బాల్స్గా తయారు చేసుకొని పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులోనే ఈ బాల్స్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1.5 గ్లాసుల దాకా బాండీలో వాటర్ని పోసుకొని వాటర్ మరిగేటప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మరగక ముందే బాల్స్ని అయితే అస్సలు వేయకూడదు, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. ఎసరు బాగా మరిగేటప్పుడు మసలుగా ఆగేటప్పుడు ఈ ఉంటలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని కదపకుండా మనం కుకింగ్ అయితే చేసుకోవాలి. వెంటనే కదిపితే మొత్తము విడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, బాల్స్ అయితే విరగకుండా నీట్గా అయితే కుక్ అయిపోయాయి. వీటిని నేను పక్క పొయ్యి మీద అయితే పెట్టి కుక్ చేసుకుంటున్నాను, మీడియం హీట్లో పెట్టేసి. నెక్స్ట్ ఇక్కడ చికెన్ పులుసుకి అయితే రెడీ చేసుకున్నాను. కుక్కర్లో చికెన్ వేసి మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నింటినీ వేసి కలిపేశాను. ఆయిల్ని కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి వీటన్నింటినీ కలిపేశాను. వీటిలో అంతా ఎముకలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కుక్కర్ పెట్టేసి ఎక్కువ విజిల్స్ కూడా రానివ్వాలి. ఎందుకంటే ఎముకల పులుసు అనేది ఎక్కువ విజిల్స్ వచ్చి సాఫ్ట్గా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. పచ్చిగా ఉడికితే అది అసలు బాగుండదు అన్నమాట. మామూలుగా ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతాయి. ఫైనల్గా టమాటా ముక్కలు, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్కున్న మూతను పెట్టేసి విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కైమా బాల్స్ చూద్దాము. ఇంకా కైమా బాల్స్ విషయానికి వస్తే చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. ఒకసారి జస్ట్ విరగకుండా కింది పక్క నుండి వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే కలపాలి. కలిపిన తర్వాత కుక్ చేసుకొని ఫైనల్గా మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇలా టాస్ చేస్తూ ముక్క విరగకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన చికెన్ కీమా బాల్స్ అంటే చికెన్ కైమా ఉంటలు అనేది రెడీ అయిపోతాయి. ఇంకా రసమన్నంలోకి కానీ పప్పులోకి కానీ ఒట్టివైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఇంకా చూసారు కదా, మన కైమా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తినడమే వేడిగా. ఈ కైమా బాల్స్, రసము, చికెన్ పులుసు, వైట్ రైస్ మధ్యాహ్నం సండే లంచ్ మాదైతే చాలా బాగా కుదిరిందనమాట. వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నానండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.
మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.